ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఒక విషయాన్ని మనకు రూఢిగా తెలియజేస్తుంది. నీతిమంతుడు ఎవ్వడునూ లేడని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, నీతిమంతులుగా మనం జీవించాలన్నా కూడా ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది కనుక ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకసారి మన జీవితంలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. తప్పులు మనం చేస్తూ ఉంటాం. మనం చేయాల్సిన కార్యం ఏంటి అంటే, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? నీతిగా జీవించడానికి మనం ప్రయాసపడినప్పుడు, నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, ఆ నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనము తప్పిదములు చేయకుండా, మనము పాపము చేయకుండా, పాపపు మార్గాల్లో మనం వెళ్లకుండా ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. నీతిగా మనం జీవించడం ద్వారా సాతాను కలిగించేటటువంటి ప్రతి బంధకాల నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి సమస్యల నుండి దేవుడు మనకి విడుదలను దయచేస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నీతిగా నిజాయితీగా జీవించడానికి నా ప్రవర్తన అంతటిపైన మీ అధికారానికి అప్పగిస్తున్నాను. ప్రభువా, నన్ను నడిపించండి, నన్ను బలపరచండి, నాకు సహాయం చేయండి, చక్కని త్రోవలో నన్ను నడిపించండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే, ఆ నీతిగల జీవము కలిగిన దేవుడు మిమ్మును చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ముగింపులో మరొకసారి వాక్యాన్ని చదవమంటారా? ఈ దినం కొరకు సామెతలు 11:8 నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనుడు బాధల పాలగును. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో మీరు చేయమని అనుగ్రహించమని, కుటుంబం అంతటి మీద మీ మెండైన దీవెనలు కుమ్మరించి రక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.